ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర వివాదం రాజుకుంది. జోగి రమేష్ పెద్ద కోడలు జోగి మేఘన మీడియా ముందుకు వచ్చి అత్తింటి వారిపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త జోగి రాజుకు ఉన్న ఆరోగ్య దాంపత్య సమస్యలకు కుటుంబం మొత్తం దాచిపెట్టి మోసపూరితంగా తనతో పెళ్లి చేర్పించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం తెలిసి నిలదీస్తే అదనపు కట్నం కోట్ల రూపాయల డబ్బులు తీసుకురావాలంటూ తనను మానసికంగా శారీరకంగా వేధించారని కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లి సంబంధం కుదిరే సమయంలో తమది హిందూ సాంప్రదాయ కుటుంబమని నమ్మించి మోసం చేశారని మేఘన వివరించారు. పెళ్లి చూపుల వేళ హిందూ దేవతల ఫోటోలు, పూజ సామాగ్రి అమర్చి నమ్మించారని, కానీ అత్తింట్లోకి అడుగుపెట్టాక వారు పూర్తిగా ఇతర ఆచారాలు పాటిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఇంట్లో పూజలు చేసుకునేందుకు కనీస అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా హిందూ దేవతలను తన ఆచారాలను కించపరిచేలా అత్తమామలు మాట్లాడారని ఆమె ఆరోపించారు. ఒక మహిళగా తనకు జరిగిన అన్యాయంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర క్షోభ అనుభవించానని తెలిపారు. తన సమస్య పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో పెద్దల రాజీ చర్చలు జరిగాయని మేఘన వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద న్యాయం జరుగుతుందని భావించిన కోర్టులు కేసులో టైం వేస్ట్ అంటూ సరిదిద్దే ప్రయత్నం మాత్రమే చేశారని, ఎటువంటి న్యాయం లభించలేదని చెప్పారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా దక్కకపోవడంతో చివరకు న్యాయం కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన పెద్ద కోడలు చేసిన ఈ తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటదేమో, తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని అనుకున్నాను. నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ, హిందూ కార్యక్రమాలు కానీ, అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని. అంటే అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా, అన్యాయం చేయకుండా నాకు నేను ఎందుకు వెళ్తాను? వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. దానికి ముందు కూడా ఇంకొకసారి వెళ్ళాను. ఎందుకంటే నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ ప్లేస్లో వసంత కృష్ణ ప్రసాద్ కాకపోతే లోకల్గా ఆ ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇట్లా నువ్వు ఫైట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నువ్వు తొందరగా సెట్ చేసుకొని నువ్వు ఇంకొక లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి అది చెప్పడానికే చూశారు. సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అదేంటంటే మనము సజ్జల గారి దగ్గర అసలు మేము అప్పుడు కూడా వెళ్దామని అనుకోలేదు. సజ్జల రామకృష్ణ గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే, సరే సజ్జల రామకృష్ణ గారి దగ్గర అంటున్నారు కాబట్టి మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది, ఒక పార్టీ హెడ్ కాబట్టి అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టే సజ్జల గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ జోగి రమేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్ గారు, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి సజ్జల గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల గారు లేదమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, మళ్ళీ కోర్టులు ఈ కేసులు అన్నీ వెళ్తే నీకేమొస్తుంది, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా. నేను ఉన్నానమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఒక రోజు జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల గారి దగ్గర అని చెప్పేసి, బట్ మేము కలవలేకపోయాము. అక్కడ కూడా వెళ్ళేసి మాకు ఇట్లా అన్యాయం జరిగింది
అని చెప్పేసి చెప్పుకుందాం అనుకుని మాకు ఆ ఛాన్స్ రాలేదు. 24th జూలై 2026 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సాగుతున్న ఉద్యమంలో యువత పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ అవగాహన సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు భవేష్ మిశ్రా, సిపి సాయి చైతన్యలతో కలిసి విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. సదస్సులో వేలాది మంది విద్యార్థులు యువతను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి మరియు నవకల్పనలో ప్రతిభ చూపి దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో ప్రారంభించిన నషాముక్త భారత్ అభియాన్ నేడు దేశవ్యాప్తంగా ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు 1,00,000 మంది సంతకాలతో కూడిన యాంటీ డ్రగ్ ఫ్లెక్సీని ఆవిష్కరించి సభలోని వారందరితో నషాముక్త సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల కట్టడి కోసం చేపట్టిన ఈగల్ ఫోర్స్ ప్రత్యేక విభాగం పనితీరును గవర్నర్ ప్రత్యేకంగా కొనియాడారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహారీ క్లబ్ల ద్వారా విద్యార్థులను అప్రమత్తం చేయడం మంచి పరిణామమన్నారు. విద్యా సంస్థల పరిసరాల్లో గంజాయి, మత్తు పదార్థాల లభ్యతను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గవర్నర్ మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు, మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని గవర్నర్ ఇచ్చిన సందేశం నిజామాబాద్ విద్యార్థి లోకంలో కొత్త స్ఫూర్తిని నింపింది. यह जागरूकता कार्यक्रम केवल एक ऑर्गेनाइज प्रोग्राम नहीं है। आपके एमपी जब अपनी स्पीच दे रहे थे तो उन्होंने आपके लिए, तेलंगाना के लिए, देश के लिए बहुत ही अच्छी बात कही थी। यह कार्यक्रम अभी हम लोगों ने ओठ लिया है, संकल्प लिया है। नशा मुक्त समाज के निर्माण का महत्वपूर्ण संकल्प हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में नशा मुक्त भारत अभियान आज एक व्यापक जन आंदोलन తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ చేపట్టిన పోరాటం తీవ్ర రూపం దాల్చింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరిట బీజేపీ సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై రామచంద్రరావుకు నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎంపీ లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులు, విద్యార్థులకు అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ బెనిఫిట్స్ కోసం ధర్నాలు చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరి ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామచంద్రరావు చేసిన ఈ నిరాహార దీక్ష ముగిసినప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలు మూతపడే స్థితికి వచ్చాయని, పేద విద్యార్థుల సర్టిఫికెట్లు అందక ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతని ఏకం చేసి ప్రభుత్వాన్ని గద్దెదించే స్థాయి ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వివాదంపై కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు దొరికినట్టుగా ఇవాళ నీతులు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ ఉపాధ్యాయులైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించారో, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా ఉపాధ్యాయులు సేవలు అందిస్తే వారి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇవాళ ఉద్యమించే పరిస్థితి. ఇవాళ రామచంద్ర గారు ఇవాళ కేవలం ఇవాళ 2 రోజుల దీక్ష మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు
మడమ తిప్పే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఖచ్చితంగా ఈ ఫీజు బకాయిలు సాధించే వరకు విరమించేది లేని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వము మరి మొండి ప్రభుత్వం. దేశజాలకు పోకుండా మీరు దీక్షను విరమించి విద్యార్థులతో యువకులతో కలిసి పోరాటానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షను కూడా మీ అందరి తరఫున కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ విరమించాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలంగాణ సాగునీటి రంగంలో అత్యంత కీలకమైన 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది కాలంలోనే దేవాదుల ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కట్టుకు నిరందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి నది నుంచి సుమారు 38 టీఎంసీల జలాలను గరిష్ట సామర్థ్యంతో లిఫ్ట్ చేసి దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా దేవాదుల డిజైన్ రూపొందించబడింది. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇంపూర్తిగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా ఉమ్మడి వరంగల్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లితో పాటు కరీంనగర్, సిద్దిపేట్, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి మరియు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా లభిస్తుందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను ప్యాకేజీల వారీగా తొలగించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. భూసేకరణ, ఆర్ఎండ్ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి ఎక్కడా నిధుల కొరత రానివ్వబోమని తేల్చి చెప్పారు. అవార్డు ప్రక్రియ పూర్తయిన భూ నిర్వాసితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజీని కేటాయించారని, అందుబాటులో ఉన్న అన్ని పంపింగ్ వ్యవస్థలను గరిష్టంగా వినియోగించుకొని రిజర్వాయర్లను నింపాలని ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రైతాంగానికి ఏడాదిలో దేవాదుల పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇంకొక 1 yearలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సుదీర్ఘమైన రివ్యూ చేయడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలు 38 టీఎంసీలు లిఫ్ట్ చేసి సుమారు 6 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి ఇవ్వడానికి ఈ స్కీమ్ యొక్క డిజైన్ ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొరడ జులిపించింది. మంత్రి కొండా సురేఖ మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి వ్యవహారాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్లు రూపొందించిన సమగ్ర నివేదికను గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకూడదని, క్రమశిక్షణ చర్యలు కఠినంగా తీసుకోవాలని కమిటీ గట్టిగా సిఫార్సు చేసింది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలు మరియు వివాదాల నేపథ్యాన్ని పరిశీలిస్తే మంత్రి కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు, పరకాల నియోజకవర్గ వ్యవహారాలు, ఆమె సమర్పించిన వివరణను క్రమశిక్షణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. మంత్రి స్థానంలో ఉంటూ పార్టీ లైన్ దాటడంపై ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఫిర్యాదులను సైతం పరిగణలోకి తీసుకుంది. మరోవైపు వనపర్తి జిల్లాలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చిన్నారెడ్డి ఇచ్చిన వివరణను కూడా క్షుణ్ణంగా సమీక్షించి నివేదికలో పొందుపరిచారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన చైర్మన్ మల్లు రవి, నివేదికను పీసీసీ అధ్యక్షుడి ద్వారా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి పంపించినట్లు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరూ క్రమశిక్షణకు అతిథులు కారని, లీడర్ల నుంచి క్యాడర్ వరకు క్రమశిక్షణ ఉంటేనే పార్టీకి, ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. నివేదికలోని సిఫార్సుల ఆధారంగా తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానమే తీసుకుంటుందని తేల్చి చెప్పారు. ఈ నివేదికపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, కేబినెట్ లేదా పదవుల మార్పులు ఉంటాయా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మాట్లాడిన దాని మీద వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్కి ఈరోజు
చిన్నారెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చిన వివరణకి ఇవ్వాలంటే ఈరోజు ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా చదివాం. మరి దాంతోపాటు చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పెన్ డ్రైవ్ కూడా మాకు ఇచ్చారు. ఆ పెన్ డ్రైవ్లో వారు ఏం మాట్లాడారు, దేశ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు మహిళలకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి సామాజిక న్యాయం ఆధారంగానే సాగుతోందని పేర్కొన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తూ దేశానికి తొలి మహిళా ప్రధానిని పలు రాష్ట్రాలకు సీఎంలు మంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని గుర్తు చేశారు. పార్టీ చరిత్రలోని కీలక ఘట్టాలను, ప్రస్తుత తెలంగాణ రాజకీయ సమీకరణాలను మల్లు రవి విశ్లేషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టి అంజయ్ వంటి వెనుకబడిన వర్గాల నేతలను ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ దని వివరించారు. దళిత దిగ్గజ నేత బాబు జగజీవన్ రావుకు 32 ఏళ్ల పాటు కేంద్రంలో రక్షణ, వ్యవసాయం వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత, ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ నేత, ముఖ్యమంత్రిగా ఓసీ నేత ఉంటూ పూర్ణ సామాజిక సమతుల్యతను కాంగ్రెస్ అమలు చేసి చూపిస్తోందని చెప్పారు. బీసీ హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానిని 9వ షెడ్యూల్లో చేర్చకుండా తొక్కిపెట్టిందని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని హామీలను సైతం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని చెప్పారు. పేద ప్రజలందరికీ రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయటం రాష్ట్రంలో ఒక ఆహార విప్లవమని, పేదల ఇళ్లలో పండుగ వాతావరణం నింపాలని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లు రవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గంటసేపు విని విశ్లేషణ చేసి అందువల్లనే పోస్ట్పోన్ చేశాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెప్పలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సూమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తీవ్ర రచ్చ మొదలైంది. కాళేశ్వరం ఎత్తిపోతుల ప్రాజెక్టు పనికిరాదని, పూర్తిగా కూలిపోయిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారానికి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ డేవిడ్ గట్టి చెంపబట్టు అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నుంచి నీటిని నిరభ్యంతరంగా లిఫ్ట్ చేసుకోవచ్చని ఎన్డీఎస్ఏ స్వయంగా వెల్లడించినప్పటికీ ప్రభుత్వ నీళ్లు ఎత్తిపోయకుండా గోదావరి జలాలను సముద్రం పాలు చేయడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న ముమ్మాటికి ద్రోహమేనని ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పలు కీలక సాంకేతిక నివేదికలను ప్రస్తావిస్తూ హరీష్ రావు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎటువంటి నిర్మాణపరమైన లోపాలు లేవని, కాంక్రీట్ నాణ్యత అద్భుతంగా ఉందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఇచ్చిన అధ్యయనాల్లో స్పష్టంగా తేలిందని వివరించారు. గోదావరిలో సమృద్ధిగా వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ మోటార్లు ఆన్ చేయకుండా, రిజర్వాయర్లు నింపకుండా ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న సంకుచిత రాజకీయాల కక్షలతోనే ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టుల కింద రైతుల సాగునీటి కోసం తల్లడిల్లుతుంటే చేతిలో ఉన్న ఆయుధం లాంటి కాళేశ్వరం పంపులను మూలన పడేయటం దారుణమని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ మానేర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ వంటి రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపి చివరి ఆయకట్టు వరకు నీరందించే సామర్థ్యం కాళేశ్వరానికే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు, రాజకీయ రాద్ధాంతం మానుకొని ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల ప్రకారం తక్షణమే పంపింగ్ ప్రారంభించి రైతుల పంటలను కాపాడాలని
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ మరియు సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికల నేపథ్యంలో కాళేశ్వరం పంపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రగతిని సిఆర్డీఏ అధికారులు మరియు గుత్తేదారు సంస్థల ఇంజనీర్లతో కలిసి సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా వచ్చే డిసెంబర్ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు ఐటీ రంగానికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. సుమారు 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక వసతులతో ఈ క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంటోంది. ఐటీ దిగ్గజాలు అయిన ఐబీఎం, టీసీఎస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. భవన నిర్మాణంలో ఇప్పటికే మేజర్ స్ట్రక్చర్ల పనులను పూర్తయ్యాయని, ఇంటీరియర్ మరియు సాంకేతిక పరికరాల బిగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. నాడు హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంలో ఎలా నిలిపారో నేడు అమరావతిని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు అత్యాధునిక టెక్నాలజీ విభాగాల్లో వేలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. అంతేకాకుండా సరికొత్త ఐటీ స్టార్టప్లకు, పరిశోధనలకు అమరావతి ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా నాణ్యత తగ్గకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్న వేళ డిసెంబర్ నాటికి క్వాంటమ్ వ్యాలీ పూర్తి కానుండటం రాజధాని ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఇది ఒక నాలెడ్జ్ హబ్గా ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని దీని వారు ఏ విధంగా అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా చేశారో అదేవిధంగా చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ మిషన్ని ఏర్పాటు చేయబోతున్నారో అటు ఐబీఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేజర్ స్ట్రక్చర్లో మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ యొక్క క్యాపిటల్ సిటీని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇది ఒక నాలెడ్జ్ హబ్గా ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్